రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే స్థానిక చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. పలుచోట్ల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ శాంతికి ప్రతీక అన్నారు ఉత్తమ్. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మరి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పిన మాట అన్ని కూడా చెప్పిన హామీలు నెరవేరుస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. నల్లగొండలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు కోమటిరెడ్డి. ప్రపంచం ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ సాధారణంగా ఈ నెలలో మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలే కాదు, ఇవ్వని పథకాలతో పాటు ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉండడం, ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఈ నెల 28కి వెళ్ళి మొదలు పెడుతున్నాం. మత సామరస్యానికి తెలుగు నేల ప్రతీక అన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ దేశాయిపేట చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సురేఖ. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కొండా సురేఖకు పాస్టర్లు, మహిళలు ఘనంగా సన్మానించారు. మనకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాలు ఈ రోజు మనం కోల్పోయిన ఏవైతే బాధలు పడ్డ బాధలైతేనేమి, కోల్పోయిన అభివృద్ధి అయితేనేమి, అవన్నీ కూడా తిరిగి పొందే అవకాశం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మన ఆశలు ఆశయాలు సాధించే విధంగా ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. యేసు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారన్నారు హరీష్. ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మరి యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని. సనత్ నగర్ లోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.